మీకు బాలల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసినాను వచ్చాను. అందరికీ చిల్డ్రన్ డే శుభాకాంక్షలు. ఇప్పుడు మీకు చాలామందికి తెలియదు, ఈరోజు మన ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ అంటే చాచా నెహ్రూ, పిల్లలకి ఆయన అంటే ఇష్టం కాబట్టి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు బాలల దినోత్సవం జరుపుకుంటున్నామనే తెలుసు, అంతే కదా. ఇంకా డీప్గా మీకు విషయాలు తెలియదు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మీ కొరకు, ముఖ్యంగా 18 ఇయర్స్ కంటే తక్కువ వయసు ఉండే పిల్లల కొరకు ఐక్యరాజ్య సమితి ఒక చట్టం చేసింది. 54వ అధికరణ కింద మీకందరికీ ఎక్కడ ఇబ్బంది వచ్చినా మీకు అండగా నిలబడేదానికి ఒక చట్టం చేసింది. ఈ చట్టంలో ఏంటంటే ప్రపంచంలో ఉండే ఏ బాలబాలికలైనా 18 సంవత్సరాల లోపల ఉండే వాళ్ళకందరికీ సహాయ సహకారాలు అందించేదానికి చట్టం చేశారు. ముఖ్యంగా 4 విషయాల మీద మీకు హక్కు ఉంది. చాలా మంది చూడండి, పిల్లల్ని నిర్దాక్షిణ్యంగా చంపేస్తుంటారు, కన్న తల్లిదండ్రులు కూడా చంపేస్తుంటారు. ఏదో వాళ్ళకు పుట్టిన పిల్లలు వాళ్ళ హక్కులాగా చంపేస్తుంటారు. ఎవరికి ఆ హక్కు లేదు. జీవించే హక్కు మీకు ఉంది. అలాగే ఈ సొసైటీ నుంచి, ఈ ప్రపంచం నుంచి ఎక్కడి నుంచి అయినా మీకు రక్షణ పొందే హక్కు ఉంది. అలాగే అభివృద్ధి చెందే హక్కు ఉంది. మీరు ఆకాశమే హద్దుగా అభివృద్ధి చెందే హక్కు మీకుంది. అలాగే పార్టిసిపేట్ చేసే హక్కు ఉంది. ఎక్కడైనా మీరు భాగస్వామ్యం అయి మాట్లాడే హక్కు మీకుంది. చూసారా, ఈ 4 హక్కులు మీకు ఉన్నాయి. చెప్పండి, మొదటి హక్కు ఏంటి? జీవించే హక్కు మీకుంది. ఎవ్వరు మిమ్మల్ని, ఆడపిల్లను ఇంకోటాను మిమ్మల్ని నాశనం చేసే రైట్స్ ఎవ్వరికి లేవు. కన్న తల్లిదండ్రులు కూడా లేవు. రెండోది, రక్షణ పొందే హక్కు ఉంది. మీకు ఏ వైపు నుంచి ఎటువంటి ఆపద వచ్చే అవకాశం ఉన్నా ఆపద నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకునే హక్కు మీకుంది. అలాగే అభివృద్ధి చెందే హక్కు మీకుంది. నెక్స్ట్ ఏంది? పార్టిసిపేట్ చేసే, దేంట్లోనే సరే మీరు స్వేచ్ఛగా పార్టిసిపేట్ చేసే హక్కు ఉంది. ఈ హక్కులు మీకు ఉన్నాయి. ఈ హక్కులకి ఏదైనా ఇబ్బంది జరిగితే రక్షణ పొందేదానికి చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు మన దేశంలో ఏంటంటే 64వ సంవత్సరంలో మన ప్రియతమ ప్రధానమంత్రి ఎవరు, ఆ రోజుల్లో 1964లో ఆయన చనిపోయారు, జవహర్లాల్ నెహ్రూ. పిల్లల్ని బాగా ఇష్టపడేవాళ్ళు కాబట్టి ఆయన పేరుతో ఈ చిల్డ్రన్స్ డే మన దేశంలో జరుపుకుంటున్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమాల్లో మీకు ఏం కావాలి? మీరే ఈరోజు మెయిన్ హీరోలు మీరే. నేను హై స్కూల్ హెడ్ మాస్టర్గా ఉండేటప్పుడు రకరకాల కార్యక్రమాలు ఒక 15-20 రోజులు చేసి పిల్లల్ని రకరకాలుగా మా టీచర్ల సీట్లో కూర్చోబెట్టి మిమ్మల్ని సన్మానించేవాడిని. ఏంటంటే, లేదు మీకు చేరేసి కూర్చొని సన్మానించబడలే, 2 మంచి మాటలు చెప్పి క్లాప్స్ కొట్టించినా సరిపోతుంది. ఇప్పుడు పిల్లలు ఏమేమి ఉంటాయి? రోజు బడికి ఆప్షన్ కాకుండా వస్తారు, అదొక గ్రేట్ అచీవ్మెంట్. ప్రేయర్కి కరెక్ట్గా వస్తాడు, ఏ రోజు ప్రేయర్కి ఆలస్యం రారు, అదొక అచీవ్మెంట్. అలాగే తప్పు లేకుండా చదవడం రాయడం బ్రహ్మాండంగా చేస్తారు. అది ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఏదైనా కానీ తెలుగు కానీ ఏ సబ్జెక్ట్ కానీ చేస్తారు. బాగా గుండ్రంగా రైటింగ్ రాస్తారు, మంచి డ్రాయింగ్ బొమ్మలు గీస్తారు, లేదు ఆటలు బ్రహ్మాండంగా ఆడతారు. ఇంకా స్కిల్ వర్క్స్ చాలా తెలుసు.
ఏమేం టాలెంట్స్ ఉంటాయో ఆ టాలెంట్స్ ఎవరికి లేని అద్భుతమైన ప్రతిభ ఏదుందో ఆ ప్రతిభను గౌరవించి మిమ్మల్ని సన్మానించారు. కొందరు పిల్లకాయలు ఏంటంటే అప్పటికప్పుడే ఏ విషయం మీద మాట్లాడమంటే అద్భుతంగా మాట్లాడతారు. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే కనుపర్తిపాడులో ఒక అమ్మాయి 9th క్లాస్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో వ్యక్తిత్వ పోటీలో బ్రహ్మాండంగా ఎలక్ట్రీషియన్ లో మాట్లాడింది. ఆ రోజు అమ్మాయికి హామీ ఇచ్చా, నీకు ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా నేను అందుబాటులో ఉంటాను, ఇబ్బంది వస్తే అని. ఆ అమ్మాయికి 888 సీట్ వచ్చింది. ఆ అమ్మాయికి అండగా ఉండి అన్ని సౌకర్యాలు కల్పించి ఆ అమ్మాయిని జరిగింది. అంటే అప్పుడే నాకు అర్థమైంది ఆ అమ్మాయికి చాలా టాలెంట్ ఉంది, అద్భుతమైన స్థాయికి ఎదుగుతుంది. ఆ ఎదిగేదానికి నేను చిన్న నూనె పోగులాగా సహాయం చేస్తే చాలని అనిపించింది. ఆమె అమ్మాయికి సహకారం అందించే అవకాశం నాకు ఆ అమ్మాయి ఇచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే మీకు టాలెంట్ ఉంటే ఆకాశమే హద్దు, అద్భుతాలు చేస్తారు, వృద్ధిలోకి వస్తారు. ఆ విషయము ఈ బాలల దినోత్సవం సందర్భంగా మీకు చెప్పాలని వచ్చాను, చెప్పాను. అది గుర్తుపెట్టుకోండి. ఏ విషయంలో మీలో ప్రత్యేకతలు ఉన్నాయో ఈరోజు ఆ ప్రత్యేకతలను బయటికి తీసుకువచ్చి మిమ్మల్ని సన్మానించే బాధ్యత మా అందరిది. అలా ఎవరెవరు ఉన్నా క్లాస్ టీచర్స్ కానీ ప్రిన్సిపాల్స్ కానీ అందరూ మిమ్మల్ని ఐడెంటిఫై చేసి మిమ్మల్ని పిల్లకాయల సమక్షంలో మీ టాలెంట్ ని గౌరవించి సత్కరించాల్సినటువంటి కనీస బాధ్యత ఈరోజు మాకు అందరికీ ఉంది. ఆ విధంగా మిమ్మల్ని సన్మానించుకుంటాం ఈరోజు. అలాగే ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే మా చిన్నప్పుడు నీళ్లు కొని తాగలేదు ఎప్పుడు. ఇప్పుడు ఎవరైనా బయట అడుగు పెడితే కనీసం 2 రూపాయల వాటర్ ప్యాకెట్ అని కొని తాగుతున్నామా? ఉచితంగా నీళ్లు దొరుకుతున్నాయా? ఎక్కడైనా ఎవరికైనా దొరుకుతున్నారా నీళ్లు? కనీసం 2 రూపాయల జోబులో లేకపోతే నీళ్లు తాగలేని పరిస్థితి. సరే, మన కోవిడ్ వచ్చింది, ఆక్సిజన్ కోసం సిలిండర్లు కొన్నారు, లక్షలు పెట్టి కొన్నారు, లేకపోతే చచ్చిపోయారు. వందల మంది, వేల మంది చచ్చిపోయారు. అతి త్వరలో మనకు ఎదుర్కొనే పెద్ద సమస్య ఏంటంటే ఆల్రెడీ గాలి చాలా వరకు కాలుష్యం అయిపోయింది. మనం ఎదుర్కొనే పెద్ద సమస్య ఏంటంటే శుభ్రమైన గాలి మనకు దొరకదు. దొరకనప్పుడు ఏమైపోతాం మనం? ఏమైపోతుంది చెప్పండి? ఊపిరితిత్తులు డ్యామేజ్ అయిపోతాయి, త్వరలో చచ్చిపోతాం. లేదు, ఆరోగ్యంగా మన పనులు చేసుకోలేము. దానికి ఒకటే ఒక సొల్యూషన్ ఏంది? చెట్లను పెంచుకోవడం. అది తప్ప ఇంకేం సొల్యూషన్ లేదు. కాబట్టి మన